ఈరోజు ఐ వాంట్ టు టాక్ అబౌట్ అన్ఫెయిలింగ్ గ్రేస్. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 10వ వచనం. 1 Corinthians chapter 15 verse 10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. రైట్. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గనక వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. వావ్! ఆయన కృప పౌలు భక్తుల్లో ఏమవ్వలేదంట? నిష్ఫలం అవ్వలేదంట. సో గ్రేస్ డిడ్ నాట్ ఫెయిల్ ఇన్ హిస్ సర్వెంట్ పాల్. ఎందుకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. దేర్ ఆర్ ఛాన్సెస్ టు ఫెయిల్. దేర్ ఆర్ 3 things. There are many things, but I want to talk about 3 things that can fail your grace, that can fail the grace that has been given to man by God. 3 things. 3 విషయాలు దేవుని కృప మనల్ని ఫలించకుండా చేయొచ్చేమో. మొదటిది చూస్తే దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను ముందు. గిల్ట్. నెంబర్ 1 is guilt, condemnation and sins of the past. Guilt, condemnation, sins of the past. Guilt అంటే ఏంటో తెలుసా? గిల్ట్, కండమేషన్. గిల్ట్ అంటే ఒక్కసారి ఈ గిల్ట్ అనేది మంచిదే. గిల్ట్ ఈజ్ ఎ గుడ్ థింగ్. సాధారణంగా ఈ గిల్టీ అనేది మంచి మనసాక్షి ఉన్న వాళ్ళకే ఉంటుంది. గిల్ట్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఇఫ్ యు ఆర్ గిల్టీ, ఇట్ ఈస్ గుడ్. నీవు గిల్టీగా లేవనుకో, అవతలోడికి సారీ చెప్పవు. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలియదు, నువ్వు చేసేస్తా ఉంటావు. గిల్ట్ జస్ట్ కీప్ స్పీకింగ్ లైక్ దాట్. నీకు పశ్చాత్తాపం అన్నమాట. అంటే నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పొరపాటు చేశాను అనేటువంటి మనసాక్షి, అది మంచిదే. అది సాధారణంగా ఎవరికి ఉంటుందంటే మంచి మనసాక్షి కలిగిన వారు ఉంటుంది, కొత్తగా జన్మించిన వారికి ఉంటుంది. అవును. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ద హోలీ స్పిరిట్ విల్ క్లియర్ యువర్ కన్షియస్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీ మనసాక్షిని శుద్ధీకరిస్తాడు యేసు రక్తము ద్వారా. అప్పుడు నీవు ఏదైనా పొరపాటు చేస్తే ఆ విషయంలో నీవు గిల్టీ పడతావు. ఒక్కొక్కసారి విశ్వాసులు కూడా మనం ఆ విషయంలో గిల్టీ పడలేదు అనుకో, నీ హృదయము దాని విషయమై కఠినమైపోతుంది. ఇఫ్ యూ డోంట్ థింక్ ఇన్ దట్ ఏరియా, యువర్ హార్ట్ విల్ బి హార్డ్ అండ్ ఇన్ దట్ ఏరియా. అందుకనే రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కండమేషన్ అంటే ఏంటంటే, నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను. ఐ డిడ్ దిస్ మిస్టేక్, ఐఎమ్ సఫరింగ్. ఐ డిడ్ దిస్, ఐఎమ్ సఫరింగ్. ఈ భూమి మీద ఎవరు పర్ఫెక్ట్ కాదు. కాబట్టి అపవాది ఏదో ఒకటి పట్టుకొస్తాడు నీ మనసులోకి. ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఈ రోగం వచ్చింది, ఇది చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది, ఇది చేశాను కాబట్టి ఇది వచ్చింది. తప్పు కాదు, కరెక్టే. ఎందుకంటే మానవుడికి అన్నీ రావడానికి గల కారణం బై సిన్. ఆదాము చేసినటువంటి ఒక పాపం, పొరపాటు వల్ల. అది సిన్ అంటే మనం ఆదాముని చూసేది, మనము ఆదాము ఏమీ వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, అవ్వ ఏమీ అటువంటి పొరపాట్లు ఏం చేయలేదు. సిన్ అంటే ఇట్ కుడ్ బి, సాధారణంగా టు బి మోర్ స్పెసిఫిక్ అబౌట్ సిన్, పాపం అంటే ఇట్ కుడ్ బి డౌట్ ఆర్ డౌటింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అక్కడ అవ్వ పాపం చేయడానికి గల కారణం ఏంటంటే డౌటింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఎన్ని తినమన్నాడు, ఇది ఒక్కటి తినొద్దన్నాడంటే ఇందులో మంచి ఉందా, చెడు ఉందా, ఇందులో ఏదైనా నాకు లాభం ఉందా, కావాలని దేవుడు వద్దన్నాడా, మరి ఇది మంచి చెడులు ఇచ్చేటువంటి వృక్షము కదా, ఎందుకు తినొద్దన్నాడు? వై డిడ్ గాడ్ విత్హోల్డ్ మీ ఫ్రమ్ ఈటింగ్ దిస్ ఫ్రూట్? డౌట్ ఆర్ ట్రస్టింగ్ గాడ్ పార్షియల్లీ, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మకపోవడము, ఇది కూడా పాపం అవ్వచ్చు. అవునా? ఇక్కడ ఆదాము చేసిన పాపం ఏంటి? అవిశ్వాసము అనండి, అన్బిలీఫ్, డౌటింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క మంచితనాన్ని అవునా డౌట్ చేసింది అనమాట. డౌటింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అది పాపం. అసలు మొత్తం పాపాలన్నిటికీ కారణం అది ఆదాము చేసింది. ద సిన్ ఈజ్ డౌటింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు వద్దు అంటే ఎందుకు అడగకూడదు. దేవుడు చెయ్యి అంటే చేయాలి, వద్దు అంటే చేయకూడదు. ఎందుకో? దట్స్ ఇట్. నో అదర్ యూనో యాక్షన్ అబౌట్ దట్. అది పాపం. కానీ ఇక్కడ అపవాది ఏదో ఒకటి పట్టుకొస్తాడు. అవునా? ఏదో పెద్ద పాపం చేయవలసిన లేదు, నరహత్య పట్టుకురావసరం లేదు. యూ డోంట్ నీడ్ టు ఫీల్ దోస్ థింగ్స్. ఏదో ఒకటి పట్టుకొచ్చి అందుకు మూలంగా నీకు ఇలా జరిగింది, నీ పిల్లలకి ఇలా జరిగింది, నీకు అలాకి వాళ్ళకి వీళ్ళకి దట్ హీ కీప్స్ దట్. దాన్ని ఏమంటారంటే కండెమేషన్, ఖండింపబడము. మొదటగా పాపం చేశాను అనేటువంటి మనసాక్షి, ఇంకొకటి ఖండింపబడము, ఇంకొకటి సిన్స్ ఆఫ్ ద పాస్ట్. ఈ గతంలో నేను పాపాలు నేను చేశాను, నేను పాపిని అనేటువంటి మనస్సు ఒకటి. ఈ మూడు ఏం చేస్తాయంటే దేవుడి యొక్క కృప ఫలించకుండా చేస్తాయంట. యూనో ఇట్ క్యాన్ ఫెయిల్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే వాజ్ బిస్టోడ్ అండ్ హిస్ గ్రేస్ విచ్ వాజ్ బిస్టోడ్ అపాన్ మీ వాజ్ నాట్ ఇన్ వెయిన్. సో గ్రేస్ కుడ్ బి వెయిన్. వెయిన్ అంటే ఏంటో తెలుసా? నిష్ఫలము, పనికిరాదు. ఈజ్ ఎ వెయిన్ మ్యాన్, ఈజ్ ఎ వెయిన్ ఫెలో. ఎందుకు పనికిరాడు? సో ఇంత గొప్ప కృపను కూడా నిష్ఫలము చేయొచ్చంట. ఎవరు? మనమే. అవర్ ఓన్ మైండ్. మరి యేసు ప్రభువారిని మనము ఇన్ని సంవత్సరాల ముందు తెలుసుకున్నాం. అవునా? 2000 సంవత్సరాలకు ముందు మనకి స్వార్థ వచ్చింది. వచ్చిన మనము అధికంగా ఫలించలేకపోతున్నాం. ఎప్పుడు మన సమస్యలే, మనకే ఏదో ఒక లేమి, ఏదో ఒక బాధ, యుద్ధాల్లోనే ఉంటున్నాం, కానీ ఫలించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటంటే దీస్ త్రీ థింగ్స్. ద డెవిల్ విల్ కీప్ ఆన్ ఫైటింగ్ యూ విత్ దీస్ త్రీ థింగ్స్: గిల్ట్, కండమేషన్, సిన్స్ ఆఫ్ ద పాస్ట్. అయితే ఈ మాటలు అంటుంది ఎవరు? ఇంతకీ ఈ మాటలు అంటుంది ఎవరు? పౌలు అంటున్నాడు. సరే, లెట్స్ సీ అబౌట్ పౌలు. ఏ పౌలు అంటున్నాడు? ఏమంటున్నాడు? అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదంట. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. వారందరికంటే అంటే whom he is Paul referring to? మిగిలిన 12 మంది అపోస్తలులు. వాళ్ళకంటే ఎక్కువ ప్రయాసపడ్డాడంట. అంటే వాళ్ళకంటే ఎక్కువ ఫలించాడు. మరి మనం చూస్తే కొత్త నిబంధనలో ఎక్కువ రాసింది ఎవరు? పౌలు. మరి ఈ పౌలు ఎటువంటి వాడు? లెట్స్ సీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పౌలు బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 1 తిమోతికి వెళ్దాం. లెట్స్ గో టు 1 తిమోతి. 1 తిమోతి మొదటి అధ్యాయం. 1 తిమోతి చాప్టర్ 1 వర్స్ 13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి, ఇంగ్లీష్కి వచ్చేయండి. 13 who was a blasphemer, persecutor, injurious. పౌలు ఇటువంటి వాడంట ఒకప్పుడు. యూనో పౌల్ వాజ్ హ్యావింగ్ దిస్ నేచర్. గోడు తెలుగుకి వెళ్ళండి ఒకసారి. 12 దూషకుడు హింసకుడు హానికరుడునైన పౌలు ఏమాట అంటున్నాడు? నాలో దేవుని కృప ఫెయిల్ అవ్వలేదంట. సౌలు ఒకప్పుడు శిష్యులను ఇబ్బంది పెట్టినాడు, సంఘాన్ని ఇబ్బంది పెట్టినాడు. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. లెట్స్ సీ సమ్ మోర్ స్క్రిప్చర్స్. అపోస్తుల కార్యములు 8:3 యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 3. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మీరు చూస్తే కొరింథీయులకు వ్రాసిన పత్రిక, అవునా, ఇలాగుండాల సంఘము, ఇలాగుండాలా అని సంఘం క్షేమం గురించి దెబ్బలు తిని ఇంత కష్టపడి సంఘం గురించి చేసిన వ్యక్తి ఒకప్పుడు ఏం చేశాడంట? సంఘమును పాడు చేయించున్నాడంట. ఇంగ్లీష్లో ఏమనుంటుంది తెలుసా? యాజ్ ఫర్ సాల్ హీ మేడ్ హెవోక్ ఆఫ్ ద చర్చ్ ఎంటరింగ్ ఇంటూ, అక్కడ ఒక మాట ఉంటుంది దట్ గివ్స్ పవర్ టు ద వర్డ్స్,
ఎవ్రీ హౌస్, ఏ ఇల్లు అంట? ప్రతి ఇంటింటికి వెళ్ళేవాడు టార్గెట్. ఎవ్రీ క్రిస్టియన్ ఎవరెవరు వేసుకున్నారు, ముగ్గున్నారు, ఇళ్ళని మార్చేయండి అని ఎవరన్నా మార్చేసేవాడు. వెళ్ళి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి ఏం చేసేవాడంట? సంఘాన్ని పాడు చేస్తున్నాడంట. హీ వాజ్ ఎ బ్లాస్ఫమర్, పర్సిక్యూటర్, ఇంజూరియస్ పర్సన్. అదే 9వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 9 verse 1. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, చూడండి, సౌలు ఇంకను ఏం చేస్తున్నాడంట? ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును ఇంకేం చేస్తున్నాడంట? హత్య చేయ. ఒక వ్యక్తిని హత్య చేసి అతని పాదాల ముందు పడేశారంట. ఎవరా వ్యక్తి? ఎంతమందికి తెలిసి వచనము? యాస్, స్టిఫెన్ని చంపేసి రాళ్ళతో చంపించిన తర్వాత ఆ బట్టలు ఎవరి కాళ్ళ దగ్గర వేశారంట? సౌలు కాళ్ళ దగ్గర వేశారంట. హీ వాజ్ ఎ మర్డరర్, ఎ కోల్డ్ బ్లడ్ మర్డరర్. హత్య చేయొచ్చు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి హీ వాజ్ డూయింగ్ ఆల్ దిస్ మెస్. మరి ఇటువంటి పౌలు ఏమంటున్నాడు? ఆ శిష్యులందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడంట. శిష్యులందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడంట. ఎందుకని? వాయ్? 15వ అధ్యాయానికి వెళ్దాం. 1 కొరింథీలు 15:9. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను అనబడుటకు యోగ్యుడను కాను. నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున. కరెక్టే, పాల్ వాజ్ గిల్టీ. ఈ వర్సెస్ ఎప్పుడు రాశాడంటే, దిస్ వర్సెస్ ప్రూవ్ దట్ పాల్ ఈజ్ గిల్టీ, పాల్ ఈజ్ కండెమ్డ్ అండ్ పాల్ రిమెంబర్స్ ద సిన్స్ ఆఫ్ ద పాస్ట్. పౌల్కి అవునా పశ్చాత్తాపం పడేటువంటి హృదయం ఉంది. గిల్టీ అంటారు. గిల్ట్ని ఏమంటారు తెలుగులో? అపరాధ భావము. ఓకే, అపరాధ భావం అన్నమాట. పౌలుకు అపరాధ భావం ఉందా? ఈ వరుసలు బట్టి చూస్తే ఉంది. అవునా? ఖండించుకున్నాడా? ఎస్. తర్వాత పాత పాపాలు జ్ఞాపకం ఉన్నాయా? ఉన్నాయి. కానీ పౌలు ఏమంటున్నాడు? ఆ శిష్యులందరికంటే గొప్పగా వాడబడ్డాడంట. లెట్స్ గో బ్యాక్ టు 15:10. 1 కొరింథీలు 15:10కి వెళ్ళిపోదాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. Sometimes your horrible past can be an accelerator. Hallelujah. ఒక్కొక్కసారి నీ గత జీవిత పాపము, నీ గతంలో చేసిన నేరాలు, నీ యొక్క శోధనలు, బాధలు, నీ ఘోరమైన పొరపాట్లు కూడా నీవు విశ్వాసములో అందరికంటే ముందుకి దూసుకెళ్ళిపోవడానికి కూడా సహాయం చేస్తాయి. హల్లెలూయా. సమ్టైమ్స్ వై? బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దీన్ని బట్టి చూస్తే మనమే అంత గొప్ప కృపను వాడుకోవటం లేదు. We are failing the grace of God. We are failing the grace of God. The devil uses three things: guilt, condemnation and sins of the past to fail the grace. To fail the grace. సాధారణంగా మనం ఎవరెక్కువ తప్పులు చేశారో వాళ్ళని చూసి ఖండిస్తాం. అవునా కదా? వీడి గొప్ప పాపిరా, వీడి మరీ పాపం చి, ఇలా ఖండిస్తాం. కానీ దేవుడు అటువంటి వారిని, అవునా, ఎవరైతే కొంచెం పరిశుద్ధులుగా తక్కువ పాపాలు చేశారో వాళ్ళకంటే గొప్పగా దేవుడు వాడుకుంటాడు వాడిని. దిస్ ఇస్ వాట్ గాడ్ డిడ్ విత్ పాల్. కరెక్టే, మనం అందరినీ క్షమించాలా. కానీ నీ ఇతరులకు క్షమించాలంటే ముందు నిన్ను నువ్వు క్షమించుకోవాలా. ఏం చేయాలా? ఎస్. బిఫోర్ యూ ఫర్గివ్ అదర్స్, ఇట్ ఈస్ గుడ్ దట్ యూ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ పౌలు తన్ను తాను క్షమించుకున్నాడా? ఎస్. పౌల్ కుడ్ ఫర్గివ్ హిమ్సెల్ఫ్. లేకపోతే తను ముందుకు వెళ్ళలేడు. చాలామంది జీవితంలో గొప్ప కార్యాలు చేయలేరు, గొప్ప తలంపులు వాడు కలిగి ఉండలేరు. దే కాంట్ ఇమాజిన్ గుడ్ థింగ్స్, దే కాంట్ డ్రీమ్ గుడ్ థింగ్స్. నేను అర్హుడిని కాదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది ఇది అని గిల్ట్లో ఉండిపోయి దే విల్ బీ ఇన్ ఎ సర్కిల్. ఒక సర్కిల్లో కూరుకుపోతారు అనమాట, అలాగ జీవితాంతం.
ఆర్థికంగా బయటికి రాలేరు, అవునా, అద్భుతాల్లో బయటికి రాలేరు, సమాజంలో బయటికి రాలేరు, రాజ్య పరిపాలన చేయలేరు. దే కాంట్ టేక్ ఓవర్ అండ్ రూల్, దే కాంట్ డూ బిగ్ థింగ్స్, దే కాంట్ డ్రీమ్ బిగ్ థింగ్స్. కొన్ని గిరిల్లోంచి వాళ్ళు బయటికి రాలేరు. ఈరోజు ఆ సంఖ్యలన్నీ ఇరిగిపోతాయి. ఈరోజు టుడే ఆల్ దిస్ షాకల్స్ ఆర్ గోయింగ్ టు బి బ్రోకెన్. దట్స్ వాట్ హ్యాపెన్ టు పాల్. అందరికంటే ఎక్కువగా మరి ఫలించాడంట పౌలు, అవునా కదా? ఎస్. శిష్యులను ఎప్పుడు చెప్తా ఉంటారు, శిష్యులందరూ కూడా చేతులేసి రోగాలు పోతే, అవునా, పేతురు నీడ రోగాలు పోగొడితే, ఇక్కడ పౌలు యొక్క బట్ట, పౌలుకు తాకిన బట్ట ఇంకో దేశంలో ఇంకొకరు తాకితే అక్కడ రోగాలు దయ్యాలు పోయాయంట. పౌల్ వాజ్ మోర్ అనాయింటెడ్. ఒకవేళ పౌలు ఖండించుకున్నాడు అనుకో, చూడు ఈ శిష్యులు ఏసైతో ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, వాళ్ళు చేసిన పొరపాటల్లో ఒకటే, లాస్ట్లో భయపడిపోయి పారిపోయారు అంతే. నేను ఎంత హింసించాను, నేను పాపిని, నేను ఇది, నేను అర్హుణ్ణి కాను, నాకు ఈ రోగం ఉండాలా, నాకు ఈ కాలు చేయపడిపోయింది, ఎలాగే పడిపోవాలా, నాకు ఈ అప్పులింతే, నా బతికింతే, నేను సస్తా పర్లాకాని పోతా అని పోయాడా? ఓడిపోయి? నో, హీ లాబర్డ్ మోర్. ఈ భూమి మీదే అందరికంటే అత్యధికంగా ఫలించాడు. హల్లెలూయా. హీ ఫర్గేవ్ హిమ్సెల్ఫ్. He forgave himself. People don't expect from God. They expect from man. అంటే దేవుడి నుంచి వస్తాది అనేటువంటి ఆశ లేదు. The devil stole from them that God will give you anything. Relationship, సంబంధము అనండి. The devil, guilt, condemnation and sins of the past will not let you expect from God. దేవుడి నుంచి పొందుకోకుండా చేస్తా. ఇంత గొప్ప దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. He is a God who can give more than what we ask and think. Why having such God we are not expecting? మనం చూస్తే మాథ్యూలో ఒక మాట చూద్దాం. లెట్స్ గో టు మాథ్యూ 8వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ఒకసారి. 8:16, మాథ్యూ 8:16. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెళ్లను స్వస్థపరచెను. ఓకే, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందో తెలుసా? 16కి వెళ్ళండి. When the even was come, they brought unto him many that were possessed with devil, and he cast out the spirits with his word and healed all that were. ఎంతమంది స్వస్థపరిచారంట? అందరిని. వాళ్ళు ఖండించుకున్న ఈయన ఖండించాడా? No, he has forgiven every sin of everybody. So he healed everyone. నువ్వు పెద్ద చేసావు, కొంతకాలం ఉంచుకో అన్నాడా? నువ్వు మటర్ చేసావు, ఇది పెట్టుకో అన్నాడా? నువ్వు అబద్ధం ఆడావు, ఈ చిన్నది పెట్టుకో అన్నాడా? No, every sin was forgiven on the cross. He healed all that were sick. All. 12-15 చదవమ్మా. మత్తయి సువార్త 12-15. Matthew 12:15. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించారు. ఇక్కడ బాగుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆయన వారందరినీ స్వస్థపరిచి. 15 వర్స్కి వెళ్ళండి. 15లో ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే అండ్ హీ హీల్డ్ దెమ్ ఆల్. అందరినీ అనండి. యా. ఎందుకు కొంతమంది స్వస్థపడుతున్నారు? ఎందుకు కొంతమందికి స్వస్థపడినా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నా వెనక్కి? గిల్ట్, కండమేషన్ అండ్ సిన్స్ ఆఫ్ ద పాస్ట్. మరి ఇలాంటి పౌలు తను తాను క్షమించుకొని సంఘాన్ని దూషించి హింసించినటువంటి పౌలు, he could forgive himself and labor more than everybody and became part of the word of God. దేవుని వాక్యములో he got embedded into the word of God. How much he forgave himself. ఒక హంతకుడు దేవుడి నుంచి ఇంత గొప్పగా పొందుకుంటే మనలో కృప ఫెయిల్ అవుతుందా? ఫలిస్తుందా? ఫలిస్తుంది. ఎవరెవరి జీవితంలో ఇప్పుడు దాకా కృప ఆగిపోయిందో ఈ రోజు నుంచి బహుగా ఫలిస్తుంది. Wherever the grace is stopped in your life, this message has to shoot you like an arrow. Hallelujah. To shoot you, you need to be fruitful in every area. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, every family, everything. Forgive yourself and be fruitful in that area so that you can produce more like Paul.
ఖండించుకోలేదు పౌలు. హీ ప్రొడ్యూస్డ్, ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి పొందుకున్నాడు. హీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ గాడ్, హీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. లేజినెస్, సమ్టైమ్స్ లేజినెస్ విల్ నాట్ లెట్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ల్యాక్ ఆఫ్ ఫెయిత్. చూద్దాం 1 కొరింథీయులు 9వ అధ్యాయము 26వ వచనం. 1 Corinthians chapter 9 verse 26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత చూడండి, పౌలు ఏదో చూశాడు. అందరూ చెప్పండి, పౌలు ఏదో చూశాడు అనండి. పౌల్ saw something regarding him and God. The word of God shows you something. The Holy Spirit shows you something. Faith always shows you the future. Faith through the Spirit makes you see something where others cannot see. అసలు పౌలు లాంటి వాడు ఏ రోగం వచ్చో చచ్చిపోవాలి, అవునా కదా? ఎస్, హీ హ్యాస్ టు డై. హేరోదు ఉన్నాడు. హేరోదు తెలుసా? హేరోదు ఒక శిష్యుడిని చంపేశాడు, యోహాన్ని చంపేశాడు. తర్వాత యాకోబుని కూడా చంపేశాడు. హీ కిల్డ్ 2, జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ ద 2 people. కానీ హేరోదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు సడన్గా పురుగులు అతను తినేసి ఏమైపోయాడంట? చచ్చిపోయాడు. పౌలు అలా చచ్చిపోవాలా లేదా? పౌల్ వాజ్ సపోజ్ టు డై లైక్ దాట్. పురుగులు తిని చనిపోవాల్సిన పౌలు. కానీ పౌలు దేవుని కృపను పొందుకొని శిష్యుల కంటే గొప్పగా ఫలించాడంట. హల్లెలూయా. ఇఫ్ పౌల్ కుడ్ డూ దాట్, హౌ మచ్ మోర్ ఎ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక్కొక్కసారి మనం ఎందుకు ముందుకెళ్ళలేమంటే, ఎందుకు ఇంకా తప్పులు చేస్తూ ఉంటామంటే, బికాజ్ యూ డి నాట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. నీవు ఆ కృపను ఉపయోగించుకొని నీవు క్షమించుకోలేదు గనక నీవింకా ఆ పాత పాపాల్లో అలా దొర్లుతూ ఉంటావు. యూ కుడ్ నాట్ ఫర్గివ్. యూ హ్యావ్ బెటర్ థింగ్ ఫర్ ఇన్ యువర్ లైఫ్. పౌలు ఏం చూశాడంట? గురి అనండి అందరూ. గురి. మనం చూస్తే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ సీన్ సంథింగ్. నేను ఇప్పుడు ఒకసారి ఒక ముగ్గురు గురించి చెప్పాను తెలుసా? మోషే గురించి చెప్పాను, హానోకు గురించి చెప్పాను, అబ్రహాం గురించి చెప్పాను. ఎవరికైనా గుర్తుందా ఈ మెసేజ్? ఎంతమంది గుర్తుంది? దావీదు ఒక మాట చేస్తాడు, గాడ్ ఓపెన్ మై ఐస్ సో దట్ ఐ మే సీ వండరస్ థింగ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభువా, నీ వాక్యములో గొప్ప విషయాలు చూసినట్లు నా కళ్ళు తెరువము. దానియేలు ఒక మాట అంటాడు, తమ దేవుణ్ణి ఎరుగువారు దే దట్ నో ద లార్డ్ విల్ డూ ఎక్స్ప్లాయిట్స్. ఇది ఎప్పుడు చేస్తారంట? వెన్ దెర్ వాస్ పర్సిక్యూషన్, డెత్ అండ్ హారబుల్ సిచ్యువేషన్, భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరిగి వారు పడిపోరంట. ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారంట. దావీదు హీ సా వండరస్ థింగ్స్. అవునా? ఎందుకంటే అతను చూశాడు వాక్యము ద్వారా. హీ లిజన్ and he saw wondrous things, so he lived a wondrous life. మోషే ఏం చూశాడో తెలుసా? ఏం చూసి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? మోషే సిలువని చూశాడంటే. ఏం చూశాడు? మోషే సిలువని చూడడం ఏంటి బ్రదరు? మోషే ఎప్పుడోడు హెబ్రూలో ఉంటుంది. దట్స్ దేర్ ఇన్ హెబ్రూస్. లెట్స్ గో దేర్ ఇఫ్ యూ వాంట్ మీ లెట్స్ గో ఫర్ ఎ క్విక్ రివ్యూ దేర్. అగైన్ కమ్ బ్యాక్ టు దిస్ మెసేజ్. హెబ్రూలు రాసిన పత్రిక వెళ్దాం. లెట్స్ గో టు హెబ్రూస్. హెబ్రూస్ చాప్టర్ 11 from verse 24. Come on, read. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజు ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఓకే, ఇక్కడ 26లో చూస్తే ఎస్టీమింగ్ ద రిప్రోచ్ ఆఫ్ క్రైస్ట్ గ్రేటర్ రిచెస్ దాన్ ద ట్రెజర్స్ ఇన్ ఈజిప్ట్. తెలుగులో ఎక్కడుంది? మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. వావ్! అంటే ఐగుప్తు టైంలోనే మోషే ఏం చూశాడంట? క్రీస్తు మన కొరకు నిందింపబడినట్టు చూశాడంట. హీ సా క్రైస్ట్ టేకింగ్ అవర్ సిన్స్. మోషే ఎలా చూశాడు? హౌ డిడ్ మోసెస్ సీ దిస్? హౌ డిడ్ యవనం అన్నప్పుడు చూశాడంట. సో దట్ వెన్ హీ గ్రూ అప్ హీ డిడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ఫరో ఆన్ హిమ్.
హీ సా క్రైస్ట్ వెన్ హీ వాజ్ యంగ్ అండ్ టెండర్. అలా చూశాడు గనక ఐగుప్తు అంతట్లో కొట్టుపోకుండా, ఒక్కడో రాజకుటుంబంలో ఉండి రాజకుమారుడు అనిపించుకోకుండా వేరుగా ఉండగలిగాడు. హీ సా సంథింగ్. అరే నేను బానిసనే, నేను హెబ్రూవుల్ని, నన్ను ఒకరోజు చంపేస్తారు, నేను జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ఏళ్ళలోకి ఇమిడిపోవాలా, నేను కొడుకులాగా అయిపోతా, ఏళ్ళలోకి ఇమిడిపోయి ఫరోల్లాగా ఉండి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి హాయిగా ఉంటా, లేకపోతే బానిసల్లాగా నాకెందుకు ఈ బతుకు. నో, హీ డిడ్ంట్ గెట్ అడ్జస్టెడ్ బికాస్ ఆఫ్ ఫియర్. హీ డిడ్ నాట్ ఫియర్. హీ సా సంథింగ్. అంటే ఏంటి? మోషే వేరులు భూమి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటున్నాయంట. మోసెస్ సా సంథింగ్. ఎవ్రీ బిలీవర్ హూ ఈస్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ హ్యాస్ సీన్ సంథింగ్. ఇప్పుడు దాకా ఎవరెవరైతే ఈ రోజు వాళ్ళ గురి చూసుకోలేదో, ఈ రోజు నుంచి మీ గురి చూసుకుంటారు. ఈ రోజు నుంచి గాడ్స్, వెన్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్, గాడ్ షోస్ యూ సంథింగ్ వేర్ అదర్స్ కెనాట్ సీ. ఇతర క్రైస్తవులు చూడలేనిది నువ్వు చూస్తావు. ఇతరుల మరణం చూస్తే నువ్వు జీవాన్ని చూస్తావు. ఇతరుల నాశనాన్ని చూస్తే నువ్వు అందులో యూ విల్ సీ బ్లెస్సింగ్ ఇన్ దాట్. గాడ్ షోస్ సంథింగ్. యేసు ప్రభు ఒక మాట అంటారు, అబ్రహాం ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను. సో అబ్రహాం సా జీసస్. హానోక్ ఏం చేస్తాడు? హానోక్ యేసు ప్రభువునే కాదు, యేసు ప్రభు యొక్క రెండవ రాకను కూడా చూశాడంట. ఇంకా మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవునా, ఉంది కాబట్టి. బట్ హానోక్ హ్యాస్ సీన్ ద రాప్చర్. ఇప్పుడు అంత గుర్తొచ్చింది వాక్యం. యూ రిమెంబర్ దట్? జూడ్లో ఉంటుంది. నౌ ఐ డోంట్ వాంట్ టు గో, జస్ట్ వన్ ఎగ్జాంపుల్. దే హ్యావ్ సీన్. అబ్రహాము పరలోక రాజ్యాన్ని చూశాడని తెలుసా? అబ్రహాం సా హెవెన్. హీ సా హెవెన్. సరే, పౌలు ఇంకా ఏం చూశాడో చూద్దాం. పౌలు ఎలా క్షమించుకోగలిగాడు? హౌ కుడ్ పౌల్ ఫర్గివ్ హిమ్సెల్ఫ్? హీ హస్ స్పెంట్ టైమ్ విత్ గాడ్ అండ్ హీ సా వాట్ గాడ్ హ్యాస్ ఫర్ హిమ్. మీలో ఎంతమందికి తెలుసు దేవుడు నా కొరకు ఏం దాచిపెట్టాడు? హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ గాడ్ హ్యాస్ సెట్ ఫర్ యూ? చూసారా? అంటే ఇంకా కృప మొదలవలేదు. దట్ మీన్స్ హౌ కెన్ గ్రేస్ వర్క్? నేను మొన్న ఒక మాట చెప్పాను, శుభకరమైన ఆనవాలు అని. తెలుసా? శుభకరమైన ఆనవాళ్ళు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ టాక్స్, హూ షోస్, హూ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు యూ. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, లోకం కంటే ఎక్కువ లోకాన్ని ప్రేమించేది సంఘంలో ఉండే క్రైస్తవులు. దే లవ్ ద వరల్డ్ సో మచ్ దెన్ ద వరల్డ్. ఒక్కొక్కసారి పౌలు రాస్తాడు, సంఘంలో ఉన్నంత పాపము లోకంలో కూడా లేదు అని రాస్తాడు. కొరింథీయుల 5వ అధ్యాయంలో. ఐ డిడ్ నాట్ సీ సో మచ్ సీన్ ఇన్ ద చర్చ్ దట్స్ ఇన్ ద వరల్డ్. ద డెవిల్ అటాక్స్ మోర్. ఎందుకు? ద డెవిల్ ఫోకసెస్ మోర్ ఆన్ ద చర్చ్ టు డైవర్ట్ యూ. ఎందుకంటే ఓన్లీ లైట్ కెన్ డిస్ట్రాయ్ డార్క్నెస్. ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు? ఆయన వాక్యము నుంచి వస్తుంది. సో ద వర్డ్, సో అన్లెస్ యూ రీచ్ దెమ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ హార్ట్స్, ఇట్ విల్ నాట్ గో అవే. నో వెపన్ యూ క్యాన్ డిస్ట్రాయ్ దెమ్. ఈ వాక్యము మీద నిన్ను ఆధారపడకుండా చేసి నువ్వు భయంలో ఉన్నప్పుడు ఇతరులను ఎలా మార్చగలవు? ఈ వాక్యము మీద నీకే డౌట్ వచ్చేటట్టు చేస్తుంది. ఇది కరెక్టా కాదా? నాకు ఇస్తాడా ఎవడా? యు యువర్ సెల్ఫ్ లివ్ ఇన్ డౌట్. 4th వన్ కూడా రాసుకోండి. 4th వన్ ఏంటంటే డౌట్ ఈజ్ అనదర్ మేజర్ థింగ్. డౌట్, ఫియర్. నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ రాశాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ బాగా వస్తే ఫాస్ట్గా రాసుకుంటారా? 37 ingredients. If you want to write down in English very quickly. Number 1, నీకు స్వస్థత కలగకుండా ఆపే విషయాలు అనమాట ఇవన్నీ. దిస్ క్యాన్ స్టాప్ యువర్ హీలింగ్. Number 1, ఫర్గివ్నెస్. ఒకసారి సమ్టైమ్స్ యూ నీడ్ టు చెక్ ఆల్ దిస్ థింగ్స్. ఫర్గివ్నెస్. Number 2, ఫాస్ట్గా చెప్పేస్తాను. హోలీనెస్ విల్ కీప్ యూ హెల్దీ. ఫర్గివ్నెస్ విల్ కీప్ యూ హెల్దీ. మొదటిది క్షమాపణ, రెండోది పరిశుద్ధత. అందరికీ తెలుసు కదా, వై పీపుల్ గెట్ ఎయిడ్స్? సింపుల్. పరస్త్రీ, పరపురుషుడు. ఆ స్త్రీ బాగుంది, ఆ పురుషుడు బాగున్నాడు, కానీ ఎవరు? నీది కాదు. ఎన్వీ అండ్ జలసీ, అసూయ తెలుసా? మత్సరము ఎముకలకు కుళ్ళు.
It brings pain in your bones if you are envy and jealousy. తిండిపోతుతాను ఏంటి? తిండిపోతుతాను. Don't eat more. Righteousness, నీతి will keep you healthy. ఆరోది covetousness, greed, దురాశ. ఏడవది టంగ్, నాలిక అనండి. టంగ్, it plays a major role. Tongue plays a major role in your health. నువ్వు అనుకోవచ్చు, how does tongue play a major role in my health? ఇది ఒక్కటి స్క్రిప్చర్ చూపిస్తుంది, because it is important. I want to tell you this. యాకోబు రాసిన పత్రికకి వెళ్దాం. లెట్స్ గో టు జేమ్స్. మీకు తెలుసా హౌ డూ యూ కంట్రోల్ దీస్ థింగ్స్? నాట్ బై టీచింగ్. నేను మీకు మెసేజ్ బోధించినా మీకు బాగుంటుంది, కానీ యూ కాంట్ ప్రాక్టీస్ దిస్ అన్లెస్ యూ ప్రే అబౌట్ దిస్. దీని విషయమై ప్రార్థన పాయింట్లో యాడ్ చేస్తే కానీ దీన్ని నువ్వు జయించలేవు. బికాస్ ప్రేయర్ బ్రింగ్స్ యూ దట్ ఎబిలిటీ టు కీప్ దిస్ థింగ్స్. ఓన్లీ ప్రేయర్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్, యూ హ్యావ్ ఇన్ మైండ్, యూ కెన్ నెవర్ కీప్ ఇట్. యాకోబు రాసిన పత్రిక వెళ్దాం. లెట్స్ గో టు జేమ్స్ అండ్ లెట్ మీ షేర్ వన్ స్క్రిప్చర్ అండ్ దెన్ 3. యాకోబు రాసిన పత్రిక 3:2 జేమ్స్ 3:2. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును. Did you see that? How powerful this verse is. అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. ఇఫ్ యు సే అండ్ యు డోంట్ డూ, ఇట్ హర్ట్స్ యువర్ బాడీ. నువ్వు ఎవరికైనా ఏదైనా చేస్తానని అది చేయకపోతే అది నీ శరీరానికి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు పడిపోయినా ఇవి చేయలేకపోయినా ఈ బలహీనతలన్నీ ఆయన భరించేశాడు. సో యూ క్యాన్ బిగిన్ అగైన్. ఓకే, ఆయన నీ పాత పాపాలు ప్రస్తుత పాపాలు yes forgiven. So don't get condemned in the area, but this will help you for future health. అట్టివాడు సర్వ శరీరమును స్వాధీనమందుంచుకో. He can say, you pain, go. You leg, go. You be healed. Tumor, sickness, go. Your words will have power. మాట తప్పని వాడు. So should be careful in that area. Words. హెల్త్కి వర్డ్స్కి కనెక్షన్ ఉందా లేదా? ప్రతిదానికి ఉంది, అంత టైం లేదు. జస్ట్ ఐ వాంట్ టు టెల్ దిస్ థింగ్స్. నెంబర్ 8, జనరేషనల్ కర్సెస్, పితరుల శాపాలు. డాక్టర్లు అడుగుతారు, నీకు హార్ట్ ప్రాబ్లం ఉందా అంటే, మీ డాడీకి ఉందా? ఉంది. మీ నాన్నకు ఉందా? అయితే నీకు కూడా ఉంటుంది, జాగ్రత్త. అన్బిలీఫ్, అవిశ్వాసము. 10వ కోపము, యాంగర్. ఇఫ్ యూ వాంట్ ఎ హెల్దీ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, యూ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. కోపము. 11, స్పిరిచువల్ బ్యారన్నెస్, దేవునితో సంబంధము లేకపోవడము, స్పిరిచువల్ బ్యారన్నెస్. 12, ఫియర్, భయము. ఇఫ్ యూ వాంట్ గుడ్ హెల్త్, దిస్ ఈజ్ చెక్ లిస్ట్. హెల్త్ చెక్ లిస్ట్ అని రాసుకోండి పైన. హెల్త్ చెకప్ చూసారు, డాక్టర్ చేస్తారు, చెకప్ చేస్తారు, చూసావా, స్కానింగ్లు. ఇది హెల్త్, స్పిరిచువల్ హెల్త్ చెక్ లిస్ట్. ఓకే, తరతరాల నుంచి ఉండే రోగాలు చెక్ లిస్ట్లో పోతాయి ఈరోజు. హల్లెలూయా. You have some list of problems, this checklist will solve some problems. Fear. What is fear? భయం అంటే ఏంటి? భయము అనండి అందరూ. A fear is a product of lack of relationship with God. A fear comes because you did not invest yourself the word of God in your life. If you don't invest the word in your life, it generates fear. దేవుడు ఏమంటాడు? నేను నీకు భయపడు ఆత్మను ఇవ్వలేదు. మరి నీవు ఇఫ్ యూ టేక్ ద వర్డ్ ఇన్ సైడ్, ఇట్ స్టాప్స్ ఫియర్. ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్ బ్రింగ్స్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. 13, ప్రైడ్, గర్వము. 14, ఇన్సెక్యూరిటీ. అంటే తెలుగులో ఏమంటారు? అభద్రతా భావము. 15, ఇన్ఫీరియారిటీ అంటే తెలుసా? నాకంత సీన్ లేదు, నాకంత విశ్వాసం లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను చచ్చిపోతాను. ఇన్ఫీరియారిటీ.
అందుకే దేవుడు అంటాడు, ఎవరైతే అంగీకరించారో వారు దేవుని కుమారులగుటకు దేవుడు ఏమి ఇచ్చాడంట? వారికి శక్తినిచ్చాడంట, అధికారం ఇచ్చాడంట. హూ బిలీవ్డ్ ఇన్ జీసస్ హీ గేవ్ దెమ్ పవర్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, నాకు శక్తి ఉంది అని చెప్పండి. ఎస్, యు ఆర్ ఎ పవర్ఫుల్ మ్యాన్ టు బీ అ సన్ ఆఫ్ గాడ్. యూ కాంట్ బి జస్ట్ సన్ ఆఫ్ గాడ్. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. సో గాడ్ హెస్ గివెన్ యూ పవర్ టు బి ద సన్ ఆఫ్ గాడ్. ఇన్ఫీరియారిటీ మీకు తెలుసా? సాధారణంగా ఒక వ్యక్తి చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడంటే, మొత్తము ప్రతి వ్యక్తికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఈ రెండాట్ల మూలంగా వస్తాయంట. ఇన్సెక్యూరిటీ అండ్ ఇన్ఫీరియారిటీ. దీస్ టూ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రూట్స్. 16 చేతబడి, విచ్ క్రాఫ్ట్ కాజెస్ యూ సిక్. 17 ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్, సరిగ్గా డైట్ లేకపోవడం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లం. 18 ల్యాక్ ఆఫ్ రెస్ట్, సరైన నిద్ర లేకపోవడం వల్ల. డాక్టర్లు ఏమంటారు? రెస్ట్ తీసుకో. 19 ల్యాక్ ఆఫ్ స్లీప్, విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడము. 20 స్ట్రెస్. స్ట్రెస్ అంటే తెలుసా? ఒత్తిడి. 21 అన్క్లీన్నెస్, ఏది పడితే తినేయకూడదు, అడ్డమైనవి అన్నీ. అన్క్లీన్నెస్, శుభ్రము లేకపోవడము. 21. 22 worry and anxiety. Worry and anxiety makes your body sick. worry, ఊరికే వరి అయిపోవడం. నా భార్య ఏమవుతుంది, నా భర్త ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, నా ఉద్యోగం ఏమవుతుంది, నేను బతుకుతానా? వాట్ మేక్స్ యూ సిక్? నీ ఇంట్లో నీ బంధువులు ఎవరైనా చనిపోతే, డెత్ ఆఫ్ ఎ బిలవ్డ్ వన్ క్యాన్ మేక్ యూ సిక్. ఎవరైనా చనిపోయినా యూ గెట్ సిక్. చాలామంది హస్బెండ్ చనిపోతే వైఫ్ సిక్ అయ్యారు, వైఫ్ చనిపోతే హస్బెండ్ సిక్ అయ్యారు, పిల్లలు చనిపోతే పేరెంట్స్ సిక్ అయిపోయారు, పేరెంట్స్ చనిపోతే పిల్లలు సిక్ అయిపోయారు. ఐ సా మెనీ కేసెస్ లైక్ దట్. ఫాదర్ చనిపోతే ఇద్దరు పిల్లలు సిక్ అయిపోయారు, అన్నయ్య చనిపోతే తమ్ముడు సిక్ అయిపోయాడు. డెత్ ఆఫ్ ఎ బిలవ్డ్ వన్స్. డివోర్స్ ఆర్ సెపరేషన్ కాజెస్ యూ సిక్నెస్. యాక్సిడెంట్స్ కాజెస్ యూ సిక్నెస్. 25. 26 ఎక్సర్సైజ్ లేకపోవడం ద్వారా కూడా. అలా కూర్చోకూడదు, ఆత్మాలు కొంచెం లేచి నడుస్తూ ఉండాలి. సమ్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఫర్ ద బాడీ. 27 లేజినెస్. 28 పొల్యూషన్. ఏంటి 28? పొల్యూషన్. ఏం అవసరం లేదు. నేను మొన్న ఒక ఫారినర్ని కూర్చోబెట్టుకున్నాను అనమాట కారులో. మళ్ళీ మధ్యలో ఏం చేశాను, ట్రాఫిక్లో వచ్చినప్పుడు అద్దం దించి అవతల వాళ్ళతో మాట్లాడి, వేరే వాళ్ళతో మాట్లాడి అద్దం వేసా. ఈలోపు ఈ ఫారినర్కి వామిటింగ్స్ అయిపోయాయి. పొల్యూషన్ అనమాట. మనకు అలవాటు పొద్దున్న తీసుకుని మన బాడీ ఇమ్యూన్ అయిపోయింది. షీ టుక్ ఇట్ అండ్ షీ వామిటెడ్ ఇమీడియట్లీ. పొల్యూషన్ మేక్స్ యూ సిక్. బ్యాక్టీరియా అండ్ వైరస్ మేక్స్ యూ సిక్. పావర్టీ మేక్స్ యూ సిక్. పావర్టీ, దరిద్రము. అందుకే దరిద్రం అంత మంచిది కాదు. మందులు ఉండవు, డబ్బులు ఉండవు. ఫెయిల్యూర్ మేక్స్ యూ సిక్. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడము. ఫెయిల్యూర్ మేక్స్ యూ సిక్. డిసప్పాయింట్మెంట్ మేక్స్ యూ సిక్. ఇన్సల్ట్ మేక్స్ యూ సిక్. ఇన్సల్ట్, ఫెయిల్యూర్, డిసప్పాయింట్మెంట్, ఇన్సల్ట్. 34 లోన్లీనెస్. లోన్లీనెస్ ఆల్సో మేక్స్ యూ సిక్. అందుకే దేవుడు ఆదాముని చేసి ఒంటరిగా పెట్టాడా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి పెళ్లి చేసుకోండి, తర్వాత సేవ చేయండి, ఇంకా బాగుంటుంది. ఓకే. సాడ్నెస్, ల్యాక్ ఆఫ్ జాయ్. మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా పొద్దున్నే రన్నింగ్కి వెళ్ళాలి, ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళండి. మీరు ఏదైనా పార్క్కి వెళ్తే అక్కడ ఒకసారి వెళ్ళానమాట నేను. ఐ వెంట్ టు ఏ పార్క్ అండ్ అందరూ నుంచొని నవ్వుతున్నారు. నవ్వు లేదు, ఏమి లేదు అక్కడ. ఏంటి నవ్వుతున్నారు అనుకో, లాఫింగ్ థెరపీ అంట అది. దానివల్ల కొన్ని రోగాలు పోతాయంట. సాడ్నెస్, ఎప్పుడు బాధగా ఉన్నారు అనుకోండి, ఇట్స్ హారబుల్. సాడ్నెస్ కెన్ మేక్ యూ సిక్. జాయ్ కెన్ బ్రింగ్ హీలింగ్ టు యూ. సాడ్నెస్. Animal bite, insect bite, mosquito bite can also make you sick. Negative mindset can also make you sick. Negative mind, కొంతమందికి నెగిటివ్ మైండ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు నెగిటివ్ మైండే. ఎన్ని చెప్పు, అబ్బే, దే విల్ నాట్ బిలీవ్. నెగిటివ్ మైండ్. చాలు, ఇంకా చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మ చెప్పాను, ప్రభు ఇంకా చాలులే, ఇంకొక 100 చెప్పేటట్టున్నావు అని. God told me all these things. I said, ఎంతమంది ఎన్ని నిజం అంటారు? They come. These are all the things. Have a checklist. ఒక్కొక్కసారి టేక్ టైమ్ అండ్ హ్యావ్ ఎ చెక్ లిస్ట్. లార్డ్, ఇదిగో, ఐ నీడ్ టు డీల్ విత్ దిస్, ఐ నీడ్ టు డీల్ విత్ దిస్, ఐ నీడ్ టు డీల్ విత్ దిస్.
దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ మేక్ యూ హెల్తీ. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని కూడా ఎంతమంది రాసుకున్నారు? మొత్తం ఎంతమంది రాసుకున్నారు? ఓకే, యూ హావ్ రిటన్, గుడ్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే మనం బతికేది, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకు రోజులు సంవత్సరాలు కట్ట గడిచిపోతాయి. నువ్వు అనారోగ్యంగా ఉంటే ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క గంటలాగా ఉంటుంది. అనారోగ్యంగా ఉన్న ఒక్క రోజు కూడా నీకు ఈ రోగం తగ్గదా, ఇది పోదా అని భయంతో ఉంటావు, బాధతోటి. సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ద వర్డ్ ఆఫ్ గాడ్. సో పౌల్ కుడ్ ఫర్గివ్ హిమ్సెల్ఫ్. చూడండి 1 కొరింథీయులు 4:9 త్వరగా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. చూసారా? యు నీడ్ టు నో హూ యు ఆర్. నీవెవరమో నువ్వు తెలుసుకోవాలండి. ఇక్కడ పౌలుకి ఏంటంట, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాం. వీఆర్ ఎ స్పెక్టకల్ అంటే దేవుడు చెప్పాడంట, పౌలు నిన్ను ఎవరు చూస్తున్నారు? లోకము, మనుషులు, దేవదూతలు. వావ్, దే ఆర్ ఆల్ వాచింగ్ యూ పౌల్. యు ఆర్ అన్ ఎగ్జాంపుల్. యు ఆర్ మై రిప్రజెంటేటివ్. నువ్వు నా రిప్రజెంటేటివ్. సో పౌల్ ఇవన్నీ తెలుసుకున్నాడు అన్నమాట. పౌల్ న్యూ హూ హీ ఈస్ అండ్ హూ హీ వాజ్ ఎట్ దట్ టైమ్. తెలుసుకున్నాడు కాబట్టి పౌల్ అందులోంచి బయటకు వచ్చేసాడు. ఒక్కొక్కసారి యూ నీడ్ టు నో హూ యు ఆర్. నువ్వెవరవో నువ్వు అనుకోవచ్చేమో. యు ఆర్ ఎ స్పెక్టకల్ టు ఏంజల్స్ అండ్ హ్యూమన్స్ అండ్ ద వరల్డ్. అపవాది చూస్తున్నాడు, దేవదూతలు చూస్తున్నాయి, సంఘము చూస్తుంది, లోకము చూస్తుంది. తెలుసా? సో నువ్వు ఒక్కడవే లేవు, నువ్వు అనుకుంటావు నువ్వు ఒక్కడే ఉన్నావు. నో, పీపుల్ ఆర్ వాచింగ్ యూ. దేవదూతలు కూడా చూస్తున్నాయంటే ఎవరిని? పౌల్ని. అందుకనే పౌలు గురువు వైపు చూసి ఏం చేశాడంట? పరిగెత్తాడంట. హీ న్యూ హూ హీ వాస్. హీ వాజ్ మేడ్ ఎ స్పెక్టకల్ టు వరల్డ్, ఏంజల్స్ అండ్ టు మ్యాన్. పక్కన చెప్పండి, నువ్వు ఒక్కడవే కాదు, చాలామంది ఉన్నారు నీకు తోడుగా అని చెప్పండి. మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ యూ. 1 Corinthians 9:17. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఏమివ్వబడ్డదంట? గృహ నిర్వాహకత్వము. అంటే ఏంటో ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? ఏ డిస్పెన్సేషన్ ఆఫ్ గాస్పల్ ఈజ్ కమిటెడ్ అంటు మీ. అంటే ఏంటి? ఈ యుగములో ఈ సువార్త ప్రకటించాల్సింది ఎవరు? పౌలు. ఏ డిస్పెన్సేషన్ ఆఫ్ గాస్పల్ ఈజ్ కమిటెడ్ అంటు మీ. ఎలా తెలుసుకున్నాడు పౌలు? హౌ డిడ్ పౌల్ కమ్ టు నో దట్ ఏ డిస్పెన్సేషన్ ఈజ్ కమిటెడ్ టు హిమ్? డిడ్ యు సీ దట్? ఏ డిస్పెన్సేషన్ అంటే ఈ తరము. చూడండి, మనం అంటాం చూసారా, ఆది మానవుల తరము, అవునా? తర్వాత ఏమో బట్టలు వేసుకునే తరము, తర్వాత ఏమో టాంగాలు, అవునా, తరము, తర్వాత కార్ల తరము, విమానాల తరము, అవునా కదా? అలాగా ఒక స్వార్థ తరము, కృపావాక్యము బోధించే తరము, పరిశుద్ధాత్మ యొక్క కృపావాక్యము బోధించే తరము ఎవరికి ఇవ్వబడ్డదంట? పౌలుకి ఇవ్వబడ్డదంట. చూసారా? పౌల్ న్యూ దాట్. సో హీ వాజ్ కాన్ఫిడెంట్. అతను దోషకుడైనా, హింసకుడైనా, భయంకర మనిషి అయినా, ఇదిగో ఈ సువార్త నాకు ఇవ్వబడ్డది, ఈ తరం బోధించడానికి. హల్లెలూయా. సో పౌల్ వాజ్ కాన్ఫిడెంట్. గురి అనండి అందరూ. మీ అందరికీ గురి ఉంది సంఘములో ఉన్నందుకు. హల్లెలూయా. యు హ్యావ్ ద సేమ్ డెస్టినేషన్ దట్ పాల్ హ్యాడ్. ఎ డిస్పెన్సేషన్. ఇప్పుడు అనుకోవచ్చేమో, ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాడు ఈరోజు సంఘంలో కూర్చొని ఈ వాక్యం ఎందుకు అంటున్నావో తెలుసా? ఈ వాక్యము నీ ప్రాంతంలో నీ బంధువులకు అనేకులకు బోధించే తరము దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. A dispensation is committed to you. You are not alone. చూడండి, 2 కొరింథీయులు 5:17-18. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎంతమంది స్నానం చేసినప్పుడల్లా పాత మట్టి పోతుంది? yes, it's like a bath. it will bath you. క్రీస్తునందుంటే సమస్తము ఏంటంట? కొత్తవే. Forget the past. Forget the past. Always see the future. అందరూ చెప్పండి, నేను గతాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి నా భవిష్యత్తులో దేవుడిచ్చిన గురిని చూస్తూ ముందుకు పరిగెడతాను. వాడి మాటలు, ఈడి మాటలు, వెనకాడి మాటలు వినొద్దు. పీపుల్ వాంట్ టు పుల్ యూ డౌన్. 2 కొరింథీయులు 6:1. 2 Corinthians chapter 6:1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇప్పుడు ఏంటంట? కాగా మనం ఆయన
తోటి పనివారమై. వీఆర్ ఎవరంట, ఇంగ్లీష్ ఏమంటే తెలుసా? యాజ్ వర్కర్స్ టుగెదర్ విత్ హిమ్. అందరూ చెప్పండి, నేను పౌలుతో తోటి పనివాడిని అని చెప్పండి. సో పౌల్ ఇస్ టెల్లింగ్, యు ఆర్ కో వర్కర్ విత్ మీ. దర్శనము అనండి, గురి అనండి. ఎస్, ఎవరికైతే ఈ గురి ఉందో ఈ రోజు నుంచి నీ ఇబ్బందులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఈరోజు హల్లెలూయా. గో టు ద ఫ్యూచర్. గలతీయులు 1:15, ఇది పెద్ద మిస్టరీ. గలతీయులు 1:15, గలేషియన్స్ 1:15. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఆగండి, పౌలు గిల్ట్ ఫీల్ అవుతున్నాను. చిచి, నేను ఇవన్నీ చేశానని బాధపడినప్పుడు దేవుడు చెప్పాడండి, పౌలు నువ్వు మారలేదు, ఇందులోంచి నువ్వు పుట్టక ముందే ఈ తరంలో స్వాత ప్రకటించిన నేను ఎన్నుకున్నాను అని చెప్పాడంట దేవుడు. హల్లెలూయా. పౌల్ కేమ్ టు నో దట్. సో హిస్ పాస్ట్ వాస్ గాన్. నువ్వు అంటే ఒకవేళ పౌలు పడిపోయి చేసినటువంటి అన్నీ కూడా పౌలు అందరికంటే ముందుకెళ్ళడానికి ఉపయోగపడ్డాయి, కానీ వెనక్కి వెళ్ళడానికి ఉపయోగపడలే. హల్లెలూయా. సో వాట్ యువర్ మిస్టేక్స్ కుడ్ పుట్ యూ డౌన్ ఇఫ్ యు ఆర్ విత్ గిల్ట్, కండమేషన్ అండ్ సిన్స్ ఆఫ్ ద పాస్ట్. ఈరోజు ఎవరైతే నేను పాపాలు చేసిన ఎవరైతే కృంగిపోతున్నారో వాళ్ళు కొత్తగా మారు మనసు పొంది అందరికంటే గొప్పగా పనిచేస్తారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. The devil has been condemning, telling that you did this and what you know. అందరూ చెప్పండి, నేను అందరికంటే గొప్పగా పని చేస్తాను. Yes, this is what Paul did. తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడంట. హల్లెలూయా. సో నోయింగ్ సంథింగ్. చెప్పండి, ఇప్పుడు పౌలు అందరూ చూడండి, పౌలు చూసాడా లేదా? శిష్యులు చూసారా? ఇది శిష్యులు కూడా చూడలే. He went beyond the disciples. దేవుడు ఎన్నుకున్నాడని చూసారు, కానీ ఇక్కడ దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళని, కరెక్టే. కానీ ఇక్కడ ఏమనుకున్నాడు? ఇక్కడ పౌల్ని తల్లి గర్భమందు ముందే ఎన్నుకున్నాడంట. God gave him more revelation and more deeper insight so that he can forget his past. ఫిలిప్పీలు 1:7, Philippians 1:7. నా బంధకముల యందు నేను సువార్త పక్షమున వాదించుటయందును దాన్ని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. ఆగండి, పౌలుకి ఇచ్చినటువంటిది అధికారం ఏంటంట? స్వార్థ పక్షమున ఏం చేయాలంట? వాదించు. ఈజ్ అన్ అడ్వకేట్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి ఎవరంట? అడ్వకేట్ అంట పౌలు. ఎవరో? పౌల్ వాజ్ అన్ అడ్వకేట్. దానిని ఇంకోటి ఏం చేయాలంట? స్థిరపరచాలి. అంటే సత్యాన్ని వాదించి సత్యాన్ని ఏం చేయాలంట? స్థిరపరచడానికి. God has given him a dispensation. He has a duty to reveal the truth. అందుకే దేవుడు పౌల్ ద్వారా అంత గొప్ప అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. Miracles establish the gospel. Signs and wonders establish the gospel. Signs and wonders establish the gospel. ఫిలిప్పీలు 3:13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ముందున్న వాటి కొరకు వేగిరపడాలంటే ముందున్న వాటి తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలా. సో రిలేషన్షిప్ విత్ గాడ్ రివీల్స్ యువర్ ఫ్యూచర్. రిలేషన్షిప్ విత్ గాడ్ రివీల్స్ యువర్ ఫ్యూచర్. సో యూ క్యాన్ రన్ and take hold of the future. No relationship, no future. Revelation. ఈరోజు ఎవరైతే ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారో దేవుడు మీ గురి వద్దకు మిమ్మల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వు చూడని ఈ రోజు నుంచి దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. God will show you what your mission and mission, so that you will not waste your time in diverting. వాడు వాగుతూ ఉంటాడు, వాడు కొట్టేస్తాడు, వాడు డబ్బులు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. You don't care. Get lost, you people. I don't care. I have a vision God has set for me. నా పాపాలా? ఓకే, నువ్వు ఎలాంటి వాడువా అనుకో. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దట్. అందుకు ఏం చేస్తాడంట? గురి వద్దకు ఏం చేస్తున్నాడంట? వేగిర పడుతున్నాడంట. హల్లెలూయా. పక్కన నువ్వు చెప్పండి, నాకు అన్నీ ఇన్నే టైం లేదని చెప్పండి. ఐ హ్యావ్ ఎ గోల్ టు గో ఫార్త్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ బార్కర్స్. బార్కింగ్ అంటే డాగ్స్ బార్క్. హల్లెలూయా. యు డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దెమ్. యు గో ఫార్త్. బికాస్ గాడ్ హ్యాస్ షోన్ యూ సంథింగ్, ఎ డిస్పెన్సేషన్ ఆఫ్ గాస్పల్. ఇది వాదించడానికి, ఈ వాక్యాన్ని స్థిరపరచడానికి ఈ తరము నాకు ఇవ్వబడ్డదంట. డిడ్ యు సీ దట్? డిడ్ యు సీ దట్? 1 తిమోతి 1వ అధ్యాయము, 1 Timothy chapter 1, 11 and 12. 1 Timothy chapter 1, 11 and 12.
అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం. ఆగండి. శ్రీమంతుడగు దేవుడు నాకు ఏం చేశాడంట? అప్పగించడం అనండి. దేవుడు సౌలుకి ఈ వాక్యాన్ని నువ్వు బోధించాలని ఏం చేశాడంట? అప్పగించాడంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ద గాస్పల్ వాస్ కమిటెడ్ టు హిస్ ట్రస్ట్. చదవమ్మా 11లో చూడండి, ఇంగ్లీష్లో చూడండి. అకార్డింగ్ టు ద గ్లోరియస్ గాస్పల్ ఆఫ్ ద బ్లెస్డ్ గాడ్ విచ్ వాస్ కమిటెడ్ టు మై ట్రస్ట్. అంటే ఈ దేవుడు యొక్క మహిమగల స్వార్థను ఎవరికి అప్పగించాడంట? పౌలుకి. అందుకే పౌలు అనుకున్నాడు, ఇక నా గతం అంతా నాకు అనవసరం, నాకు ఒక గురి ఉంది. ఈ గొప్ప దేవుడు తన కుమారుని యొక్క వాక్యాన్ని ఎవరికి అప్పగించాడు? నాకు. A dispensation of the gospel has committed to my trust. ఈ వాగ్దానాన్ని పౌలియే కాదు, ఈ వాక్యం వింటున్న ఈ రోజు నుంచి మీ కూడా హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏ కృప అయితే మీలో పనిచేయలేదో స్పీడ్గా పనిచేస్తుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. 1 తిమోతి 2:7. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చూసారా, పౌలుకు ఒక పిలుపు ఉందంట. పౌలు తెలుసుకున్నాడు అతను పిలుపు ఏంటో. Whereunto I am ordained a preacher, an apostle, to speak truth in Christ, and a teacher of the Gentiles in faith, in verity. చూస్తే ఇక్కడ అపోస్తులుడు, ఇంకొకటి బోధకుడు, అన్యజనులకు ప్రకటించువాడు అంట. 3 పిలుపులు పౌలుకి. చూసారా, ఇన్ని ఉన్నాయి కాబట్టి పౌలు వెనక్కెళ్ళాడా? వెనక్కెళ్ళ. He knows that he is a preacher, an apostle, and a teacher, a preacher for the Gentiles. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున. ఒకవేళ ఈ వరం ఇచ్చిన నీలో కార్యం ఎవరు చేస్తారంట? దేవుడే. ఇఫ్ యు థింక్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ, నాతో దేవుడే చూడండి, ఏ పని ఇచ్చినా ఆ దేవుడు ఇచ్చాడు అని అనుకుంటే అందులో నువ్వు 1,00,000 రెట్లు ఫలిస్తావు. హల్లెలూయా. ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ యూ విల్ బి ఫ్రూట్ఫుల్. లేదనుకో, డౌట్, నేనేం పాపం చేశాను, నాకేం జరుగుతుంది, నేను బ్లెస్ అవుతానా, బ్లెస్ అవునా, అప్పులు పోతాయా, పోవా, రోగాలు పోతాయా, పోవా, పెళ్ళి అవుతుందా, అవదా, పిల్లలు పుడతారా, పుట్రా, నా భవిష్యత్తు ఏంటి, నేను బతుకుతానా, బతకనా, డౌట్, ఫియర్, కంటెమేషన్, గిల్ట్. పౌలు దేవునితో సంబంధం కలిగి స్వార్థ తరము నాకు ఇవ్వబడ్డది, నాకు అప్పగింపబడ్డది, నేను అపోస్తులుడను, బోధకుడను, పరిచారకుడను. ఎన్ని పౌలు చూసి గురువతకు పరిగెడుతున్నాను. హీ కేమ్ టు నో ఆల్ దిస్ థింగ్స్. తల్లి గర్భం ముందే నేను ప్రత్యేకింపడ్డాను. హీ న్యూ ఆల్ దిస్ థింగ్స్. గురి వద్దకు ఏం చేస్తున్నాడంట? స్పీడ్గా పరిగెట్టి లాస్ట్లో అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకున్నాను, యుద్ధము చేశాను, నెగ్గాను, జీవకిరీటానికి వెళ్ళిపోతున్నాను అంటాడు పౌలు. ఒకప్పుడు ఎవరు? దోషకుడు, నరహంతకుడు. He was a blasphemer. This man forgave himself and grace did not fail in him. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకున్నది. గాడ్ ఈజ్ వర్కింగ్. ఏ దేవుడైతే పౌల్లో పనిచేశాడో ఈరోజు అదే దేవుడు ఈ సంఘములో అందరిలో పనిచేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవరెవరైతే ఏ ఏరియాలో ఫలించలేదో ఈ రోజు నుంచి గొప్పగా ఫలిస్తారు. ఈ రోజు నుంచి హల్లెలూయా. అందరూ చెప్పండి, పౌల్లో ఫలించిన యేసయ్య నా జీవితంలో, నా కుటుంబంలో, అందరి జీవితాల్లో బహుగా ఫలించు. ఎస్, సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి బ్యారన్నెస్ ఉంటుంది నీ జీవితంలో, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ బ్యారన్నెస్ టైంలో, నీ గడ్డు టైంలో నీ విడిచిపెట్టాడు. అబ్రహాము యొక్క గడ్డు సమయంలో ఏం చేశాడో తెలుసా? అబ్రహామా నా తోడు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు. దీన్ని ఏమంటారంటే శుభకరమైన ఆనవాళ్ళు. సమ్ టైమ్స్ గాడ్ గివ్స్ యు ఎ రెవల్యూషన్, ఎ విజన్, ఎ ప్రాఫెసీ టు హోల్డ్ ఆన్ ఇన్ యువర్ వెయిటింగ్ టైం. నీ వెయిటింగ్ టైంలో, డిక్షన్ టైంలో పడిపోకుండా దేవుడు నేను కాపాడతాడంట. హల్లెలూయా. సో పౌల్ కుడ్ సక్సెస్ఫుల్లీ రీచ్ హిస్ డెస్టినేషన్. పౌలు తన గురికి క్షేమంగా వెళ్ళాడా లేదా? ఎస్. ఎవరైతే పౌరుని తీసుకెళ్లారో అదే ఆత్మ ఈరోజు తనని తీసుకెళ్తారు గురికి. హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థించుకుందాం. లెట్ us pray. Let us pray for our families. The devil has been holding us.
సైతానుడు మనల్ని బంధకాల్లో పెట్టేశాడు. సైతానుడు మనల్ని రకరకాల ఇబ్బందుల్లో పెట్టేశాడు. ద డెవిల్ హాస్ బీన్ హోల్డింగ్ us, పుట్టింగ్ ఇన్ ద గిల్ట్, కండమేషన్ అండ్ పాస్ట్. ఈరోజు గురి వద్దకే పరిగెడదాం. లెట్స్ గో ఫార్త్ ఫర్ ద డెస్టినేషన్. అందరూ కూడా ముందుకు వెళ్దాం, ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, పౌలు గురి వద్దకు వెళ్ళినట్లు పౌలులో కృప బహుగా ఫలించిందయ్యా, నాలో కూడా కృప బహుగా ఫలించాలా. అందరూ చెప్పండి, యేసయ్యా, పౌలు ఎవరో పౌలుకు చూపించావు, నేనెవరో నాకు కూడా చూపించు. నేను కూడా పౌలుతో తోటి పనివాణ్ణి అయి ఉన్నాను. నా పనిలో నేను బహుగా ఫలించాలా. నా ఉద్యోగంలో, నా వ్యాపారములో, నా చదువులో, నా ఐశ్వర్యములో, నా ఆరోగ్యములో, నా పరిశుద్ధతలో, నా నీతిలో, అన్ని రంగాల్లో నేను బహుగా పౌలు వలె ఫలించాలా. అనారోగ్యంలో ఉన్న వాళ్ళందరూ మీ కుడి హస్తం చేతులు పెట్టుకోండి. ఎక్కడెక్కడ ఏమేమి అనారోగ్యం ఉందో, ఇబ్బంది ఉందో మీ చేతులు పెట్టుకోండి. ప్రార్థించి ముగిద్దాం. నజరేయుడైన యేసయ్యా, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకరములు చేయవాడా, సంఘములో గొప్ప అద్భుతాలు నువ్వు చేస్తున్నావు. ఇదిగో ఈరోజు పౌలు వలె ముందుకెళ్ళిపోవాలని సహాయం చేసావు. ఎవరెవరైతే వారి శరీరంలో బలహీనత ఉందో, ఎవరెవరి శరీరంలో ఇంకా బలహీనత ఉందో, ఆ బలహీనతను తీసివేయండి అయ్యా. ఎవరెవరైతే ఆర్థిక సమస్యల్లో కూరికిపోయారో, ఆర్థిక సమస్యల నుంచి వాళ్ళని బయటకు తీసుకురండి. భర్త విడియేసిన భార్యలు, భార్యలు విడియేసిన భర్తలు, అనాథలు, పిల్లలు ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి నీ ఆత్మను దయచేయండి. వారిని ముట్టండి ప్రభువా. లార్డ్ బ్లెస్ దెమ్. స్పెషల్లీ ఐ ప్రే ఫర్ హీలింగ్ నౌ. ఇదిగో తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కనుచూపును సరళము చేయండి. ఇదిగో చెవులను ముట్టి స్వస్థపరచండి. వినికిడి చక్కగా దయచేయండి. సైనస్ ఎలర్జీలను తీసివేయండి. థైరాయిడ్ వ్యాధిని తీసివేయండి. నోటి నొప్పిని, పంటి నొప్పిని, నాలిక వ్యాధులను తీసివేయండి. జాయింట్ పెయిన్స్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి. లివర్ ప్రాబ్లను ముట్టి స్వస్థపరచండి. ఊపిరితిత్తులను ముట్టి స్వస్థపరచండి. కిడ్నీలను ముట్టి స్వస్థపరచండి. పేగులు, ఎసిడిక్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ను ముట్టి స్వస్థపరచండి. చర్మ వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. ఇదిగో పైల్స్ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. మొఖాల నొప్పులను తీసివేయండి. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ వ్యాధులను నార్మల్ తీసుకొని రండి. ఎయిడ్స్ వ్యాధిని, క్యాన్సర్ వ్యాధిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఏ స్టేజ్లో ఉన్నా ఆ రోగమును మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఏవేవి వ్యాధులైతే ఉన్నాయో డాక్టర్ చిక్కలేదో వాటిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చేతబడి శక్తులను, దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ఆ శరీరంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి పితరుల శాపాన్ని బంధిస్తున్నాను ప్రభువా. ఇదిగో నూతన సంవత్సరంలోనికి నూతన ఆరోగ్యంతో వెళ్ళినట్లు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి శరీరమును ముట్టి స్వస్థపరచండి. అవును, మేము బలహీనులమని కాకుండా మేమెవరమో తెలుసుకొని పౌలుతో జతపని వారము గనక ముందుకెళ్ళిపోయే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.